అందరికీ దీపావళి శుభాకాంక్షలు. చెడుపైన మంచి గెలిచిన రోజు. మరి ఆ రోజు రాక్షసులు ప్రజల మీద పడి మరి అక్కడ ఉన్నటువంటి దేవతల మీద ప్రజల మీద పట్టి పీడిస్తున్నటువంటి సమయంలో రాక్షసుల బారి నుండి కాపాడటానికి ఆ భగవంతుడే మానవ జన్మనెత్తి యుద్ధాలు చేసినటువంటి సంఘటనలు మన చరిత్రలో చెప్తా ఉన్నాయి. మరి ఆనాడు నరకాసురుడు శిక్షించడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు మరి యుద్ధం చేసినటువంటి సందర్భంలో సత్యభామ చేతిలో నరకాసురుడు వధ జరగడం జరిగింది. దాన్ని పురస్కరించుకునే ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఈ దీపావళి పండుగ చేసుకుంటారు. దీపాలను వెలిగించుకుని మరి అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లా పాపలతో ఆనందంగా చేసుకునే పండుగ దీపావళి పండుగ. ప్రస్తుత సమాజంలో కూడా రాక్షసులు ఉన్నారు. మరి అటువంటి రాక్షసుల్ని అంతమొందించడానికి ధర్మం ఎప్పుడు నిలబడి ఉంటుంది. ధర్మాన్ని కాపాడిన వాడు ఖచ్చితంగా ఆ ధర్మం అతను కాపాడుతుంది. అదే మరి రాష్ట్రంలో 1924లో జరిగినటువంటి సంఘటనలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే ఇవాళ మరి నిజమైనటువంటి దీపావళి ఇవాళ తెలుగు వారందరూ కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు.